తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఊలాంగ్ టీ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, నరాల పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, షుగర్ వ్యాధి వల్ల నరాలు బలహీన పడతాయి కదా, అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది హ్యూమన్ బాడీకి? ఇప్పుడు షుగర్ వ్యాధిలో ఏమవుతుంది, మన రక్తంలో మన శరీరంలో షుగర్ క్వాంటిటీ పెరుగుతుంది. షుగర్ పెరిగితే ఏమవుతుంది అంటే మన లోపల ఉన్న ఆర్గన్లు, లివర్ కానీ, కిడ్నీ కానీ, మీ గుండె కానీ, మీ బుర్ర కానీ అన్నిట్లా దాంట్లో డ్యామేజ్ అవుతుంది కదా. అట్లనే మన శరీరంలో నరాలు కూడా ఉంటాయి కదా, ఆ నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఎట్లా డ్యామేజ్ అవుతాయి? ఇప్పుడు రక్తనాళాలు ఏం చేస్తాయి, మొత్తం శరీరంకి రక్తం సప్లై చేస్తాయి. అక్కడ రక్తంలోకి వెళ్ళి ఆక్సిజన్ తీసుకున్నాక, న్యూట్రియంట్ తీసుకున్నాక మళ్ళా ఆ రక్తం మళ్ళా గుండెకి పోతుంది. అయితే ఏమవుతుంది అంటే షుగర్ వ్యాధి బాగా ఎక్కువైపోయింది అనుకోండి, రక్తనాళాలు అన్ని పొడుగ్గా లావుగా ఉండవు, కొన్ని మనకు కంటికి కనిపించలేని రక్తనాళాలు కూడా ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి. ఆర్టీరియల్స్ అంటారు దాన్ని, వీన్యూల్స్ అంటారు అట్లా. అయితే వీటికి కూడా షుగర్ ఎక్కువ పోతుంది కదా, అప్పుడు ఇవి డ్యామేజ్ అవుతాయి కదా. ఈ రక్తనాళాలు దేనికి సప్లై చేస్తాయి? మన నరాలకి కూడా సప్లై చేస్తాయి. అప్పుడు నరాలకి సరిగ్గా రక్తం అందుకోదు. అందరు ఏమనుకుంటారు, నరాల్లో రక్తం పోతుంది, కానీ నరాల్లో రక్తం పోదు, నరాల్లో కరెంట్ పోతుంది. రక్తనాళాలు ఏం చేస్తాయి, రక్తం నరాలకు ఇస్తాయి. ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల మన నరాలకు ఆక్సిజన్ తగ్గుతుంది, న్యూట్రిషన్ తగ్గుతుంది, గ్లూకోజ్ పెరుగుతుంది. డ్యామేజ్ అవుతుందా కాదా? అవుతుంది. అయితే ఆ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది అంటే అరికాల్ మంటలు, అరికాల్ తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, ఇవన్నీ అవుతాయి. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు రాత్రి పడుకునే పూటే ఇట్లా మంటలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి అనేసి చెప్తారు. నడుచుంటేనే బాగుంటది, కూర్చున్నా పడుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది అంటే. మీకు కామారెడ్డి తెలుసు కదా, అడికెళ్ళి ఒకరు వచ్చి నాకేమన్నారు, కాళ్లలో షాక్ కొడుతుంది డాక్టర్ సాబ్, కాళ్లలో షాక్ కొడుతుంది, మళ్ళా దాని తర్వాత అరికాలు మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. నిల్చుంటే అర్థమవుతుంది, నడుస్తుంటే నా కాళ్ళు స్పర్శ నాకు వస్తలేదు అంటుండు. షుగర్ ఏమో మొత్తం అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది ఆ పేషెంట్కి. మనం చెప్పినాం ఈ ఊలాంగ్ టీ రెగ్యులర్గా తీసుకోమని. ఓకే. ఈ ఊలాంగ్ టీ ఏం చేస్తుంది అంటే, అసలు ఏంటి సార్ ఊలాంగ్ టీ అంటే? ఊలాంగ్ టీ అంటే ఇది ఏ భాషకి సంబంధించింది, ఏ దేశం? ఇది ఏషియన్ కంట్రీస్ లో తాగుతారు. ఓకే. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఈ మధ్యలో కొరియన్ స్కిన్ కేర్ కానీ, కొరియన్ అది ప్యాంట్లు, షర్ట్లు వేస్తున్నారు చాలా మంది. మీకు తెలుసో తెలియదో, కొరియాలో కానీ, థాయిలాండ్లో కానీ, చైనాలో కానీ, తైవాన్లో కానీ, ఈ చైనీస్ ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి అక్కడ మనం ఏ బట్టలు వేసుకుంటాం, ఎక్సెల్, డబల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇవి వేసుకుంటాం కదా, అక్కడ ఆ సైజులే దొరకవు ఎక్కువ. ఎందుకు? అక్కడ వాళ్ళు అందరూ బక్కగా ఉంటారు, వాళ్ళకు షుగర్ వ్యాధి కూడా తక్కువ. అయితే వాళ్ళు ఈ జిన్సెంగ్ టీ కానీ, ఊలాంగ్ టీ కానీ వాళ్ళు తాగుతారు బాగా. ఇప్పుడు మనం కూడా అది చేస్తున్నాం. ఎట్లుంటుందంటే, అయితే ఇప్పుడు ఇది ఊలాంగ్ టీ, ఇది టీ బ్యాగ్లలో దొరుకుతుంది మీకు ఎక్కువ, పౌడర్ కూడా దొరుకుతుంది, మీరు పౌడరే తెప్పించుకోనికి ట్రై చేయండి. ఇప్పుడు మేము పౌడరే తెప్పించుకున్నాం. అయితే ఇట్లా ఉంటుంది చూడడానికి, చాక్పతి లాగానే ఉంటుంది, గ్రీన్ టీ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ దీంట్లో వాటర్ వేసుకుంటాం. సార్, మొత్తం వరల్డ్లో ఫస్ట్ డయాబెటిక్ కంట్రీ ఏది సార్? మనదే మేడం. ఇండియానేనా? అవును. అమ్మా, ఎందుకు సార్? వై ఈజ్ ఇండియా స్టాండింగ్ మేజర్ 1-2 పాయింట్స్ తీసుకుంటే, వై ఈజ్ ఇండియా స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ సార్? ఎనీ మేజర్ పాయింట్స్? మనము కడుపు నిండా తింటాం, అవునా కదా? కడుపు నిండా తింటే ప్రాబ్లం. మళ్ళీ కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటుంది మన డైట్. ఇప్పుడు మనం ఏది తిన్నా రైస్ ఎక్కువ తింటాం, కర్రీస్ తక్కువ తింటాం. అయితే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ అంత వర్కౌట్ చేయం. ఇంతకుముందు చూసుకుంటే అందరు పొలాలకు పోయేటోళ్ళు, హమాల్ పని చేసేటోళ్ళు, అంటే వాళ్ళ పనిలోనే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే, దానికోసం వాళ్ళకి డబ్బులు వస్తుండే.
ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేస్తాం జిమ్ పోయి, కరెక్ట్, అవునా కదా, కానీ తిండి అట్లనే తింటున్నాం. ఎక్సెస్ తింటున్నాం. అయితే కార్బోహైడ్రేట్ మనకు ఎక్కువ అయిపోవడం వల్ల, ఫైబర్ తగ్గడం వల్ల, ప్రోటీన్ తగ్గడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మన నరాలు ఇప్పుడు ఇట్లా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు రక్తనాళాలు అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఈ షుగర్ వ్యాధి ఎక్కువ అవ్వడం వల్ల మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అవుతుంది. అంటే ఏంటంటే నరాల మీద ఒక లేయర్ అనుకోండి, అది కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే ఇవన్నీ జర తక్కువ అంటే గంటలో అవుతుంది అనుకోండి, ఒక రోజులో అవ్వాలి. అట్లా ఈ టీ హెల్ప్ చేస్తుంది. అంటే గంటలో అయ్యే డ్యామేజ్ ఒక రోజులో అయ్యేలాగా చేస్తుంది, మెల్లగా చేస్తుంది డ్యామేజ్. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ చేసి మంచిగా హోమియోపతి మందులు తీసుకుంటే మీకు మంచిగా అయిపోతుంది. అట్లా ఇప్పుడు పొయ్యి మీద మనం వాటర్ పెట్టినాం, ఇది గరం అవుతుంది. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫుల్ బాయిల్ చేయొద్దు, ఇట్లా బబల్స్ అవ్వద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్ గరం అయింది కదా, ఇది బంద్ చేసేయాలి మనం. ఇంకా ఆఫ్ చేసేనా సార్? సార్ మరి వేడయింది, వేడి దాంట్లోనే బంద్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది దీంట్లో వేస్తాం. ఇట్లా వేయడం తోటి ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ప్రాపర్టీలు అన్నీ దాంట్లో దిగుతాయి. యాంటీ ఆక్సిడెంట్, మళ్ళీ ఏమంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, దీంట్లో దిగుతాయి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు ఇట్లా వదిలేస్తాం అన్నమాట. దాని తర్వాత ఫిల్టర్ చేసుకుంటాం. ఏ టైం ఈ లాంగ్ టీ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైం ఏది సార్? తిన వెంటనే తీసుకోవద్దు, ఒక గంట సేపు అన్న గ్యాప్ ఇవ్వాలి తిన్న తర్వాత. దాని తర్వాత మీరు ఇది తీసుకోవచ్చు. సార్ ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చా? ప్రెగ్నెంట్ ఉమెన్ అట్లా? మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలంటే మీ గైనకాలజిస్ట్ని కలవండి. నార్మల్ వాళ్ళు అయితే తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు. మనం పోయి బంద్ చేసి లీవ్స్ వేయాలి, దాని తర్వాత ఎట్లా చేసుకోవాలి. ఎక్కువ రంగు కూడా రాదు. ఇప్పుడు ఈ టీ రెడీ అయిపోయింది, ఊలాంగ్ టీ. దీని గురించి నరాలకు ఎట్లా బెనిఫిషియల్ ఉంటుంది ఆ పేషెంట్ గురించి చెప్పినా కదా, వాళ్ళకు కూడా అడ్వైస్ చేసినాం ఇది తీసుకోమని. మేడం చూడండి ఎట్లా ఉంది, టేస్ట్ చేయమంటారా సార్? ప్లీజ్ హ్యావ్ యూ వన్. మోర్ ఆర్ లెస్ గ్రీన్ టీ టేస్టే వస్తుంది సార్. ఆల్మోస్ట్ అసలు టేస్ట్ ఉండదు, టేస్ట్లెస్ లాగా. మంచివి ఎప్పుడు అంతే అండి, కొంచెం చేదుగా ఉంటే మనకి ఇష్టం ఉండదు. కానీ ఆరోగ్యానికి మంచివి కొంచెం వికారంగా ఉన్నా కూడా హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాల్సింది లాంగ్ టీ, అంతే కదా సార్? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, నరాల పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది లాంగ్ టీ అని టైప్ చేస్తే, ఈవెన్ అమెజాన్, స్విగ్గీలో కూడా వచ్చేస్తుందండి. సో హ్యావ్ ఎ ట్రై. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి ఎలా బెనిఫిషియల్ అయిందో కింద కమెంట్ చేయండి. ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి మీ కమెంట్ హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.